ఆహా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో నేనైతే కొన్ని కూరగాయ మొక్కలు ఇద్దామని ఇలా వచ్చేసానండి. ముందుగా మీకు విత్తనాలు చూపిస్తాను. నేను ఏమేమి వేయాలనుకుంటున్నానో, ఏమేమి వేసానో చూపిస్తానండి. ఇగో చూడండి, ఇవి వచ్చి బీట్రూట్ విత్తనాలు. ఈ బీట్రూట్ విత్తనాలు అయితే సేమ్ పాలకూర విత్తనాలు లాగానే ఉంటున్నాయండి, కాకపోతే బీట్రూట్ విత్తనాలు కొంచెం కలర్ వేసింది. ఇవి వచ్చి క్యారెట్ విత్తనాలు. క్యారెట్ విత్తనాలు చూడండి ఎంత సన్నగా ఎలా ఉన్నాయో, చాలా చిన్నగా ఉంటాయి క్యారెట్ విత్తనాలు. ఇవి వచ్చి క్యారెట్ విత్తనాలు. నేనైతే క్యారెట్ విత్తనాలు ఒక 10 రూపాయలకి తెచ్చుకున్నాను. ఇంతకు ముందు కొన్ని వేస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కొన్ని వేద్దామని చెప్పి తీసాను క్యారెట్ విత్తనాలని. అది వచ్చి చుక్కకూర విత్తనాలు. ఇవి వచ్చి గోగులండి, గోంగూర విత్తనాలు. ఈ గోంగూర విత్తనాలు అయితే నేనైతే మా గార్డెన్లోనే తీసుకున్నాను విత్తనాలు. గోంగూర విత్తనాలు అయితే నేనైతే కొనలేదు. ఇంతకుముందు వేసిన గోంగూర చెట్లని ఒక 4 నుంచి వాటి నుంచి నేను ఆ విత్తనాలు తీసుకున్నాను. మరి ఈ విత్తనాలన్నీ వేయాలంటే కుండీలు రెడీ చేసుకోవాలి కదండి, అందుకని కుండీలు కూడా రెడీ చేసుకుంటున్నాను. కుండీలు ఏంటి అనుకుంటున్నారేమో మరి. కుండీలు అంటే నేను కొన్నాను అనుకుంటారేమోనండి, కొనలేదండి నేను. అవైతే పాతవే ట్రేలండి, ఇవి పాతవి పడేస్తుంటే తీసుకొచ్చుకొని అలా వేసుకొని పెంచుకుంటుంటాను నేను. చూడండి, ఈ ట్రేలలో వేస్తున్నాను. ఈ ఇంతకుముందు మట్టి ఉంది, ఆ మట్టికి ఇంకొంచెం మట్టి, కొంచెం ఎరువు మొత్తం కలుపుతున్నాను అనమాట. ఇలా మొత్తం ఈ ట్రేలు 4 ట్రేలు అన్నిటినీ రెడీ చేసుకుంటున్నాను. ఈ ట్రేలల్లో మనం మట్టి పోసి పెంచుకుంటాం కదండి, కానీ ఆ ట్రేలల్లో మనం నీళ్లు పోసే కొంది ఆ మట్టి కొంచెం కొంచెం ఆ హోల్స్లో నుంచి బయటికి వెళ్ళిపోయిద్ది. అందుకని మట్టి చాలా మనం వేసిన దాని మీద చాలా తక్కువగా ఉంటుంది ట్రేలల్లో. అందువల్ల మనం ఎరువు మట్టి వేసుకునేదానికి అవకాశం కూడా ఉండద్ది. ప్రత్యేకంగా మట్టి తీసేసి వేయాల్సినంత అవసరం ఉండదు. ఎరువు మట్టి దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవచ్చండి. ఈ ట్రేలన్నిటిని ఇలా రెడీ చేసుకొని ఇలా బాగా ఏమైనా మొక్కలు అవి ఉంటే తీసేసుకుంటే నీట్గా చేసుకుంటున్నాను. ఇలా నీట్గా చేసుకొని ఎరువు మట్టి అదంతా కలుపుకుంటాను. కలుపుకున్నాక అప్పుడు విత్తనాలు అవి వేసుకుంటాను అనమాట. చూడండి, ఈ 4 ట్రేలు అనమాట. 4 ట్రేలు ఫ్రూట్స్ వేయండి. చూడండి, అన్నీ పాతవే. ఈ ట్రే అయితే మరీ అండి, దీనికైతే పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి. మట్టి పోస్తే ఎక్కువగా పోద్దని చెప్పి చుట్టూరు నేను బస్తా అనేది పెట్టేస్తున్నాను ఇంతకుముందు. కానీ ఇంతకు ముందు అలా పెట్టున్నాను కాబట్టి ఇప్పుడు అందుకని ఏం పెట్టను నేను. దీంట్లోనే ఇంతకుముందు నేను గోంగూర విత్తనాలు వేస్తున్నాను, ఇప్పుడు కూడా దీంట్లోనే వేస్తాను. ఆ కొన్ని విత్తనాలు పడి ఇదిగో గోంగూర కొంచెం మలిసింది, కానీ కొన్ని ఉన్నాయి కదా అందుకని తీసేస్తున్నాను. తీసేసి మళ్ళీ విత్తనాలు వేసేస్తాను. దీంట్లో కూడా గోంగూర విత్తనాలే వేద్దాం అనుకుంటున్నాను. ఇది చూడండి, బస్తా ఎలా పెట్టుకున్నాను, చుట్టూరు పెట్టుకున్నాను అనమాట. అన్నిటిలో హోల్స్ ఉంది కాబట్టి, హోల్స్ పెద్ద పెద్దవి కాబట్టి దీనికి బస్తా పెట్టాను. కొరవాటికి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటికైతే నేను బస్తా లాంటివి ఏమీ పెట్టలేదండి. మట్టి అంతా అలా తవ్వుకుంటే బాగా లూజ్ అయిపోద్ది. లూజ్ అయిన తర్వాత మనం ఎరువు మట్టి వేస్తాము, అప్పుడు మనం వేసిన విత్తనాలు కూడా బాగా వస్తాయి అనమాట. అందుకని నేను అలా తవ్వి అలా ఎరువు వేసి కలుపుతారనమాట. తర్వాత ఇది వచ్చి చుక్కకూర, తీయకూడదు అనుకున్నాను కానీ తీసేస్తున్నానండి. బాగా వచ్చింది చాలా. అసలు ఎన్నిసార్లు కోసాను నేను చుక్కకూర. చూడండి అసలుగా ఎంత పెద్ద పెద్ద మొక్కలు అయిపోయి ఉన్నాయో. కాడలు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఎన్నో సార్లు కోసానో నేను, చాలా సార్లు కోసానండి. చాలామందికి కూడా ఇచ్చాను నేను చుక్కకూరని ఇంతకుముందు. ఇది ఒక్క ట్రేలోనే వేసాను, కానీ చుక్కకూర చాలా వచ్చిందండి, బాగుండింది, చాలా యూజ్ అయింది నాకైతే మాత్రం. ఈ చుక్కకూర విత్తనాలు ఇంతకుముందు హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చారు, కానీ ఇప్పుడు చుక్కకూర విత్తనాలు నేను కొనుక్కొచ్చుకున్నాను ఒక 10 రూపాయలకి. చూడండి ఎంత పెద్ద పెద్దగా అవేవో. వీటికి ఫ్లవర్స్ వచ్చి విత్తనాలు కూడా వస్తాయంట, కానీ అప్పటిదాకా నేనైతే ఉంచలేదు, తీసేసాను. ఈసారి ట్రై చేద్దాంలే అని చెప్పి తీసేసాను. ఆ మొక్కలు అయితే పెద్ద పెద్దగానే ఉన్నాయి కాబట్టి ఆ మట్టి అంతా బాగా లూజుగానే ఉన్నింది. అప్పుడు ఆ మట్టి అంతా తీసేసి మళ్ళీ ఎరువు వేసుకోవాలి కదా, ఎరువు మట్టి, అందుకని చాలా వరకు తీసేసాను. పక్క దాంట్లో కొంచెం తక్కువగా ఉందని ఈ మట్టి అంతా తీసి దాంట్లో వేసాను. దాంట్లో వేసి పైన తర్వాత ఎరువు వేసుకున్నాను అనమాట. మొక్కలు పెంచడం ఈజీ అయితే అనుకోకండి, చాలా శ్రమ ఉండుద్ది. డైలీ దాంట్లో వర్క్ చేసుకోవాలి. డైలీ దాంట్లో ఎట్లేదన్నా ఒక 2 అవర్స్ అయినా ఆ మొక్కలలో మనం పని చేసుకోవాలి. అప్పుడే మనకి గార్డెన్ కానీ ఇలా కూరగాయ మొక్కలు అలాంటివి కావాలన్నా కానీ మనకి వస్తాయి. లేకపోతే మొక్కలు చాలా వరకు చనిపోతాయి. ఈ ఎండలకైతే మాత్రం చాలా మొక్కలు చనిపోయాయండి నా కాడ. చెప్తానే ఉన్నాను ప్రతి ఒక్క వీడియోలో. ఎండలకైతే మొక్కలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. నాకైతే చాలా మొక్కలు చనిపోతున్నాయి. కొన్ని చనిపోయాయి, కొన్ని ఇంకా చనిపోతున్నాయి. మళ్ళీ ఇంకా ఏం చనిపోతాయో ఏం మిగులుతాయో కూడా తెలియదు మరి నాకు. కానీ ఇప్పుడైతే నేను ఎండలు ఉన్నా కానీ ఆకుకూర విత్తనాలు వేసేదానికైతే రెడీ అవుతున్నాను. చూద్దాం మరి వస్తాయో రావో మరి. ఇలా వచ్చినవి కూడా మళ్ళీ వీడియో తీసి పెడతానండి మీకు. ఇలా నేను రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా రెడీ చేసేసుకొని తర్వాత ఇందాక కొంచెం ఎరువు మట్టి వేసాను కదా, మళ్ళీ ఎరువు మట్టి వేసుకుంటాను. మళ్ళీ ఎరువు మట్టి వేసుకొని రెడీ చేసేసుకుంటాను అనమాట.
చూడండి మా అబ్బాయి పైన నుంచి తీసాడు వీడియో. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది ఈ వీడియో మాత్రం. ఇందాక కొంచెం ఎరువు మట్టి వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసేసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు తీసుకొచ్చి పెట్టుకున్నది. అంత ఎరువు మట్టి వేసుకొని నీట్గా కలుపుకోవాలంటే 4 టల్లో వేసుకున్నాను. అన్నిటల్లో బాగా ఆరిపోయి ఉంది. నేను తెచ్చిపెట్టుకొని చాలా రోజులు అవుతుందనమాట. ఇప్పుడు వేసేసుకొని కలుపుకుంటున్నాను. అలా కలుపుకొని మళ్ళీ అన్ని విత్తనాలు చల్లుకోవాలి కదా, ఎరువు మట్టి ఉంటే కొంచెం బలం అనేది ఉంటుందని ఇలా వేసుకుంటున్నాను. మనం అన్నీ సహజ సిద్ధంగానే వేసుకుంటానండి. నేనైతే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా ఎరువు మట్టి అలాంటివే వాడుకుంటుంటాను. యాపకాయ ముందు కానీ అలాగా వాడుకుంటుంటాను. ఏమన్నా ఇంట్లో వస్తాయి కదా కూరగాయ నీళ్ళు, అవి పోసుకుంటుంటాను. అలా చేసుకుంటానంటే నేను. అంతేగాని రసాయన ఎరువులు అయితే మాత్రం నేను వాడనండి. నా గార్డెన్ అయితే చాలా చిన్నదండి, పెద్దదైతే కాదు. కానీ అయిపోయే కొంది మళ్ళీ వేసుకుంటా ఉంటే వస్తూ ఉంటాయి అన్నమాట కూరగాయలు అనేవి. మనం వేసుకొని వదిలేస్తే ఏం రాదండి. వాటికి కంపల్సరీ వర్క్ అనేది చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు నీళ్లు పోసుకోవటం అయితేనేమి, ఎరువిచ్చుకోవటం అయితేనేమి, వాటిలో కలుపు తీసుకోవటం అయితే ఏమి, అలా ప్రతిదీ చూసుకుంటూ ఉండాలి. ఇలా మట్టిపోతుందా, ఎలా ఉంటుంది అనేది చూసుకొని రోజు చేసుకుంటానే ఉండాలి. చేసుకుంటేనే మనకి మొక్కలు అనేవి నిలబడతాయి. లేకపోతే మాత్రం చాలా కష్టం అండి. అందులో ఈ ఎండకైతే ఇంకా కష్టం అండి. దీంట్లో అయితే నేను చెప్పాను కదండి గోంగూర విత్తనాలు వేస్తాను. దీంట్లో గోంగూర విత్తనాలే వేస్తున్నాను. ఈ గోంగూర విత్తనాలు నేను తీసి పెట్టుకున్నాయండి. ఇంతకుముందు నేను వేసి పెంచుకున్న వాటిల్లో ఒక 4 మొక్కలు ఉంచుకొని ఆ 4 మొక్కలకి ఈ విత్తనాలు తీసి పెట్టుకుని ఆ విత్తనాలు ఎండబెట్టుకొని ఇప్పుడు మళ్ళీ దీంట్లో వేస్తున్నాను. మరి వస్తాయో రావో చూడాలి. వచ్చినాక కూడా మళ్ళీ వీడియో తీసి పెడతానండి. నేను ఆ గోంగూర విత్తనాలు మొత్తం ఆ ట్రేలోనే వేసాను. ఫుల్గా వస్తే బాగుంటుంది కదా, అందుకని ఫుల్గా రావాలని చెప్పి మొత్తం విత్తనాలు ఆ ట్రేలోనే వేసాను. ఆకుకూర విత్తనాలు ఏమన్నా కానీ ఫుల్గానే వేసుకోవాలండి. చిక్కగా ఉండాలి. పలసగా ఉంటే కొంచెం వస్తాయి కానీ పెరుగుతాయి కానీ కొంచెం అనిపించదు. కానీ చిక్కగా ఉండితే బాగుండుద్ది మనకు. అందులో నాది చిన్న ట్రైలే కాబట్టి నిండుగా వేసుకోవాలండి. మళ్ళీ సరిపోవాలి కదా, పలసగా వేసుకుంటే కొన్నే వస్తాయి, మళ్ళీ సరిపోకపోవచ్చు. ఒక్కొక్క ట్రేలోనే వాడతాను కాబట్టి అందుకని నిండుగానే వేసుకుంటాను నేనైతే మాత్రం. తర్వాత ఎన్ని పోతాయో ఎన్ని వస్తాయో కూడా తెలియదు కదా. ఇవైతే వచ్చి పాలకూర అండి. దీంట్లో ఇంతకుముందు చుక్కకూర వేస్తున్నాను, ఇప్పుడైతే ఈ ట్రేలో పాలకూర వేస్తున్నాను. మరి ఎలా వచ్చిందో చూడాలి. పాలకూర కూడా ఇంతకుముందు పాలకూర ఏరే దాంట్లో వేస్తున్నాను, కానీ అది వర్షం వల్ల మొత్తం పోర్స్కి పడిపోయి మొత్తం ఎంత పోయింది. అప్పటి నుంచి ఇంకేయలేదు పాలకూర. మళ్ళీ వేస్తున్నాను. ఈ పాలకూర విత్తనాలు అయితే మాత్రం నాకు హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చారు. ఈ విత్తనాల వరకు ఇంతకుముందు ఇచ్చున్నారు కానీ వేయకుండా ఉన్నాను. ఇప్పుడు వేస్తున్నాను. చిక్కగానే వేస్తానండి నేను పాలకూర. ఆకుకూర విత్తనాలు ఏవైనా సరే చిక్కగానే ఉండాలి, చిక్కగానే వేసుకుంటాను. చిక్కగా వేస్తేనే బాగా వచ్చిద్ది. నిండుగా ఉండాలి. నిండుగా ఉన్నప్పుడు అవి వస్తే మనకి బాగుండుద్ది. ఆకుకూర ఏవైనా సరే నిండుగానే వేసుకోవాలి, పలసగా అసలు వేసుకోకూడదండి. దీంట్లో వచ్చి ఇంతకుముందు ఇలా అంటే చుక్కకూర విత్తనాలు చల్లుతున్నా కదా, దానిపైన కొంచెం మట్టి చల్లుకుంటున్నాను అనమాట. విత్తనం బయటికి కాని రాకుండా. అది లైట్గా చల్లుకోవాలండి, మళ్ళీ ఎక్కువగా చల్లకూడదు. ఎక్కువగా చల్లితే మళ్ళీ అడుగున పడిపోయి కొన్ని ముందు వచ్చేస్తాయి, అడుగున ఉన్నవి లేటుగా వస్తాయి, కొన్ని రాకుండా కూడా ఉండొచ్చు. అందుకని మాత్రం అలా పైన చల్లుకోవాలి అంతేనండి, ఎక్కువ చల్లుకోకూడదు. ఈ ట్రే చూడాలి. ఈ ట్రేలో ఏంటంటే నేను ఇంతకుముందు కొత్తిమీర వేస్తున్నాను, ఇప్పుడైతే మాత్రం చుక్కకూర వేస్తున్నాను దీంట్లో ఈ ట్రేలో. ఇంతకుముందు చుక్కకూర వేసిందాన్ని తీసే ఏ ట్రేలు మార్చాను అనమాట. గోంగూర మాత్రం కరెక్ట్గా వేసాను కానీ దీంట్లో అయితే మాత్రం చుక్కకూర వేస్తున్నాను. ఇంతకుముందు కొత్తిమీర వేస్తున్నాను, అది కూడా తీసేసి ఇప్పుడైతే చుక్కకూర వేస్తున్నాను. చుక్కకూర ఏంటంటే దానికి కూడా ముందు మట్టి అంతా కొంచెం తీసేసుకొని ఆ తర్వాత ఆ విత్తనాలన్నీ చల్లుకొని దానిపైన మట్టి వేసుకుంటే బాగా వచ్చిందని ఇంతకుముందు కూడా అలాగనే వేసాను, ఇప్పుడు కూడా అలాగనే వేస్తున్నాను. చుక్కకూర అప్పుడు ఇంతకుముందు ఇలా వేసినప్పుడు కూడా బాగా వచ్చింది, అందుకని అలాగనే వేస్తున్నాను. ముందు పై మట్టి అంతా తీసుకొని ఆ తర్వాత విత్తనాలన్నీ చల్లుకొని ఆ తర్వాత పైన మట్టి చల్లుకుంటున్నాను అనమాట. చూడండి టమాటకాయ ఎలా ఉందో మా గడ్డెన్ లేదనండి. చాలా టమాటకాయలు అయితే పందుకుక్కలు కొట్టేస్తున్నాయి. నాకు పందుకుక్కలతో అయితే పెద్ద పని అయిపోతుందండి. పందుకుక్కలు రాకుండా ఏం పెడుతున్నా కానీ అవి అలా రాళ్ళు తీసేసుకొని మరీ వస్తున్నాయి. 2-3 రోజులు రాకపోయినా తర్వాత ఎప్పటికైనా వస్తున్నాయి. ఇలా రెడీ చేసుకొని ఇదిగో చుక్కకూర అండి. ఈ చుక్కకూర విత్తనాలు కూడా 10 రూపాయలు కొనుక్కొచ్చుకున్నాను నేను. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి అయితే కాగితపు ఫ్లవర్స్ ఉంటాయి, అలా కాగితంలాగా ఉంటాయి, చాలా అలువుగా ఉంటాయి, అసలు ఎగిరిపోతుంటాయి ఇవి. అసలు ఈ విత్తనాలా అనిపించుద్ది చూసేదానికి. ఇదేదో చెత్త అన్నట్టుండుద్ది, చాలా అలువుగా ఉండుద్ది, ఏదో ఆకులు చెత్త అన్నట్టు. అవి అని అంట విత్తనాలు అలాగనే వస్తాయంట.
ఇవి ఇంతకుముందు వేసాను. ఇంతకుముందు హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చినవి వేసినాను. ఇవి మాత్రం నేను 10 రూపాయలకు కొనుక్కొచ్చుకున్నాను. ఇప్పుడైతే మాత్రం ప్రతిసారి వాళ్ళని అడిగి తీసుకోవాలంటే కష్టం కాదండి. అందుకని మాత్రం ఈసారి అయితే కొన్ని నేను కొనుక్కొచ్చుకున్నాను. ఇదిగో చూడండి, ఇలా చిక్కగానే వేసాను. ప్రతి ఆకుకూర చిక్కగానే వేయాలండి. ఇలా చల్లుకొని దీనిపైన అంతా మట్టి అలా వేసేసుకున్నాను. పలసగానే వేసుకోవాలి, మట్టి చిక్కగా వేసుకోకూడదు, మళ్ళీ రాకపోవచ్చు కదా, అందుకని అలా వేసుకుంటున్నాను. అలా పైనంతా పలసగా చల్లుకుంటున్నాను మట్టి. అలా చల్లుకొని అయితే మళ్ళీ ఎక్కువ చల్లుకున్నాం అనుకో విత్తనాలు లేటుగా వస్తాయి, అసలు రాకుండా కూడా ఉండొచ్చు. అందుకని పలచగానే అలా చల్లుకుంటున్నాను. ఇంతకుముందు ఎలా వేసాను, ఇప్పుడు ఇలానే వేస్తున్నానండి. ఇలా చల్లేసుకున్నాను మొత్తము. ఇంకా లాస్ట్ ట్రేలో వేయాలండి. లాస్ట్ ట్రేలో వేయాలనుకుంటున్నానంటే అవి ఇందాక మీకు ఆ విత్తనాలు అయితే చూపించలేదండి. అది తోటకూర విత్తనాలు వేస్తున్నాను దీంట్లో, ఈ చివరి దాంట్లో. ఆ టమోటా మొక్క ఉన్న దాంట్లో అయితే పుచ్చకాయ మొక్క కూడా బలిసిందండి. అది చూడండి పుచ్చకాయ మొక్క ఎలా ఉందో, రోజు చెట్లన్నింటిని తొక్కేసింది, అదే అల్లుకుపోతుంది, అదే పడి మలిసింది. ఇంక ఇంటికి తీయటమని అలాగనే ఉంచాను. మొత్తం చూడండి పిందులు వేస్తున్నాయి చిన్న చిన్నవి, కానీ నిలబడట్లేదు. చూడండి ఆ రోజు మొక్కలన్నింటిని తొక్కేసింది. ఇవి వచ్చైతే చూడండి తోటకూర విత్తనాలు. చూడండి తోటకూర విత్తనాలు అయితే బ్లాక్గా చాలా చిన్నగా ఉంటాయి. ఆవాల కన్నా కూడా ఇంకా చిన్నగా ఉంటాయండి. మనకు ఆవాలే చాలా చిన్నవి అనుకుంటాం కదా, వాటి మీద కూడా ఇంకా చిన్నగా ఉంటాయి అవి తోటకూర విత్తనాలు. తోటకూర అలాగే పెరుగాకు అవన్నీ ఆ విత్తనాలు అయితే చాలా చిన్నగా ఉంటాయి. ఇవైతే తోటకూర విత్తనాలు. నేనైతే దీంట్లో తోటకూర విత్తనాలు వేస్తున్నాను. తోటకూర విత్తనాలు కూడా చాలా చిక్కగా వేయాలి, అందుకే మొత్తం ఫుల్ వేసేసానండి. ఇవి కూడా ఒక 10 రూపాయలు కొనుక్కొచ్చుకున్నాను. ఆ 10 రూపాయల విత్తనాలు మాత్రం ఈ ట్రేలోనే వేసేసాను. ఒక్కో దాంట్లో ఒక 10 రూపాయల విత్తనాలు వేసినాను అనుకోండి. గోంగూర విత్తనాలు అయితే నావే. ఈ చుక్కకూర విత్తనాలు అయితే 10 రూపాయలు కొనుక్కొచ్చుకున్నాను. తోటకూర విత్తనాలు కూడా 10 రూపాయలు కొనుక్కొచ్చుకున్నాను. పాలకూర విత్తనాలు అయితే మాత్రం హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చారు. వీటల్లో ఏ బాగా బతికొస్తాయో చూడాలి ఇప్పుడు. మరి నేను 4 రకాల విత్తనాలు వేసాను. ఈ 4 రకాలలో 2 అయితే కొనుక్కొచ్చుకున్నాను. ఒకటైతే నా గార్డెన్లోవే, ఇంకోటి అయితే హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చారు. వీటల్లో ఏ బాగా వస్తాయో మరి చూడాలి. వచ్చినాక కూడా మీకు చూపిస్తానండి నేను ఖచ్చితంగా. ఏ బాగా వచ్చాయో ఏ బాగా రాలేదో కూడా వీడియో తీసి పెడతాను తర్వాత. ఇలా వేసేసుకున్నానండి. 4 టల్లో 4 రెడీ అయిపోయాయి. 4 విత్తనాలు, 4 రకాల ఆకుకూరలు వేసాను అనమాట. వీటిల్లో ఏ బాగా వస్తాయి ఏ బాగా రావో మరి చూడాలి. ఈ 4 ట్రేలలో వేసేసాను, రెడీ అయిపోయాయండి. వీటికి మాత్రం నీళ్ళు ఎలా పోయాలంటే మనం చల్లుకోవాలండి ప్రతిరోజు. అంటే మొక్కలు వచ్చిందాక మనం ఇలా పైపుతో అలాగని పట్టామనుకో అవన్నీ లేసిపోతాయి అన్నమాట. అందుకని నీళ్ళు మనం చేత్తోనే చల్లుకోవాలి. నేనైతే చేత్తోనే చల్లుకుంటున్నానండి, లేసిపోకుండా. అలా 2 పూటలు చల్లుకోవాలి, ఉదయం సాయంత్రము. ఈ ఎండలకైతే మరీ అండి అసలు ఎక్కువగా చల్లుకోవటం ఇంకా మంచిది. మొక్కలు బాగా బతికి వచ్చిందాక మాత్రం మనం ఆకుకూర బతకాలి కదా, అప్పుడు దాకా మాత్రం ఇలాగనే చల్లుకోవాలి. కొంచెం పెద్ద అయిన తర్వాత అయినా పైపుతో పట్టుకోవచ్చు కానీ పలసగా. ఇప్పుడైతే మాత్రం చేత్తోనే చల్లుకోవాలండి. అలా చేత్తో చల్లుకోకపోతే ఆ విత్తనాలన్నీ నీళ్ళతో పాటు లేసి బయటికైనా వెళ్ళిపోతాయి ఆ హోల్స్లలో పడి. అందుకని చేత్తోనే చల్లుకోవాలి. అది చూడండి, ఒక దాంట్లో గోంగూర, ఒక దాంట్లో చుక్కకూర, ఒక దాంట్లో పాలకూర, ఒక దాంట్లో తోటకూర, ఇవి 4 వేసాను అనమాట. ఇంతటితోనే వీడియో ముగిస్తున్నాను. ఇంకా వేద్దాం అనుకున్నాను క్యారెట్ బీట్రూట్ అవి, కానీ నాకు ఎండ వచ్చేస్తుంది. ఎండ ఎక్కువ వచ్చేస్తే మళ్ళీ బతకకూడదు, అందుకని ఇంకొక వీడియో తీసి పెడతానండి నేను వాటి కోసమని. వీడియోలో అయితే పెట్టలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.